అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శశికాంత్, స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం. అయితే ఒక 3 రోజుల కిందట మన హాస్పిటల్కి ఒక 4 సంవత్సరాల బాబు కుక్క కాటుకు తీవ్రంగా గాయపడి, అంటే తలపైన రక్కి మొత్తం కొరికేసి వచ్చిండు బాబు. అంటే అపస్మారక స్థితిలో వచ్చిండు. సమయానికి మనము ఈ డాక్టర్ స్వప్న పిల్లల వైద్య నిపుణులు, నేను ప్లస్ డాక్టర్ సచిన్ న్యూరో వైద్య నిపుణులు అందరూ కలిసి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ రోజు కొంచెం బాబు ఇంప్రూవ్ అవుతున్నాడు. అయితే తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒక గంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బ్యాగులు వేసుకుంటే ఆ బ్యాగులను చూసి వీధి కుక్కలు దాంట్లో ఏమున్నాయని చెప్పేసి ఆ బ్యాగులను లాగడం వల్ల ఈ పిల్లలు పెనుగులాడడం వల్ల పిల్లల పైన దాడి చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ తలపైన గాయాలు కానీ, కాళ్ళపైన చేతులపైన గాయాలు కానీ చాలా అవుతున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే, తలపైన గాయం కావడం కొంచెం డేంజర్. అంటే నరాల నుంచి తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ, ఈ గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, ఈడీసీ అందరూ ఈ వీధులలో కుక్కలు లేకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ దాడులు చాలా మట్టుకు అరికట్టవచ్చు. అంటే యాజ్ పర్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కుక్కలు ఏం చేయాలి, గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే వాటి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. 2 రోజుల కిందట సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఢిల్లీలో వీధి కుక్కలు, ఎటువంటి వీధి కుక్కలు కనపడకూడదు, వాటిని అన్నింటినీ స్టెరిలైజ్ చేసేసి నిర్బంధించేయండి. అంటే జంతు ప్రేమికులకు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే కొంచెం జాగ్రత్త, మనుషుల కంటే కుక్కల ప్రాణాలు మనకి ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ మనిషి ప్రాణం ఇంపార్టెంట్. కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఈ వీధి కుక్కలని అరికట్టాలని చెప్పేసి ఒక 2 రోజుల కిందట ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన గ్రామస్తులు కానీ, మన నిర్మల్ మున్సిపాలిటీ కానీ, అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పెద్దలు వీటిని అరికట్టడానికి కంపల్సరీ చర్యలు తీసుకోవాలని నా విజ్ఞప్తి. ఇటీవల బ్రిజేష్ సోలంకి అని ఉత్తరప్రదేశ్ కబడ్డీ నేషనల్ కబడ్డీ ప్లేయర్ పాపం ఆ చిన్న కుక్క పిల్ల మురికాలలో పడితే దాన్ని రక్షిస్తే మరి అది రక్షించినప్పుడు మరి కొరికిందా లేకపోతే గోరు తగిలిన తెలియదు, అంటే చూసుకోలేదు. ప్లస్ దానికి రెబీస్ ఉన్నట్టు కూడా తెలియదు. వారం రోజుల తర్వాత రెబీస్ లక్షణాలు పాకి మరణించడం జరిగింది. అంటే మనము చూసుకోకుండా కూడా కొన్ని ఇలాంటి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా తీసుకుని కుక్క ఏ చిన్న గీరినా కూడా, కరిచినా కూడా ARV తీసుకోవడం చాలా మంచిది.